జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర సర్వేలో భాగంగా బుధవారం రోజు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమగ్ర సర్వే ఇంటింటికి వెళ్లి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేలో ప్రజల వివరాలు ఎవరికీ లీక్ చేయకుండా పొందుపరిచే విధంగా సర్వేను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నుండి ప్రజలకు ఎన్ని పథకాలు చేకూర్చే విధంగా పూర్తి స్థాయిలో సర్వేను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేకు జిల్లాలోని మున్సిపాలిటీ పట్టణాలు, గ్రామాలు, మండలాల ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని పిలుపునిచ్చారు. హౌస్ హోల్డ్ సర్వే. సో దీంట్లో ఎస్పెషల్లీ మనము వాళ్ళ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళ ఉపాధి డీటెయిల్స్ కానివ్వండి, మళ్ళా తర్వాత వాళ్ళు రాజకీయంగా ఏదైనా పదవి అనుభవించినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళ కుటుంబం యొక్క డీటెయిల్స్ కానివ్వండి, సో వాళ్ళ క్యాస్ట్ అదర్ డీటెయిల్స్ కానివ్వండి, సో ఇటువంటివి మనము తీసుకుంటూ ఉన్నాం. సో ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్, ఎకనామిక్, మళ్ళీ పొలిటికల్, మళ్ళీ తర్వాత క్యాస్ట్, ఇవన్నీ డీటెయిల్స్ అంతా కూడా మనం తీసుకుంటాం. సో దీంట్లో ఏంటంటే మనం టోటల్ మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 1600 మంది ఎన్యూమరేటర్స్కి అందరికీ కూడా మనం ఈ జాబ్ అసైన్ చేయడం జరిగింది. సో జిల్లాలో సుమారుగా 2,20,000 కుటుంబాల వరకు ఉన్నాయి. సో ఈ 2,20,000 కుటుంబాలను సుమారుగా 1600 మంది ఎన్యూమరేటర్స్, ఒక 170 మంది సూపర్వైజర్స్, సో మళ్ళీ వాళ్ళ మీద హౌస్ హోల్డ్ సర్వే. సో దీంట్లో ఏదైనా పదవి అనుభవించినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళ కుటుంబం యొక్క డీటెయిల్స్ కానివ్వండి, సో వాళ్ళ క్యాస్ట్ ఏదైనా పదవి అనుభవించినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళ కుటుంబం యొక్క డీటెయిల్స్ కానివ్వండి, సో వాళ్ళ క్యాస్ట్ అదర్ డీటెయిల్స్ కానివ్వండి, సో ఇటువంటివి మనము తీసుకుంటూ ఉన్నాం. సో